హాయ్ అండి. ఈరోజు మనం లింక్డ్ఇన్ కెరాజల్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. క్యాన్వాలోకి వెళ్ళి సెర్చ్ బార్లో లింక్డ్ఇన్ కెరాజల్ అని టైప్ చేద్దాం. టైప్ చేసిన తర్వాత మనం ఏ కంటెంట్ తీసుకుంటున్నామో ఆ కంటెంట్ రిలేటెడ్గా మనం ఇక్కడ కెరాజల్ని తీసుకుందాం. ఓకేనా. నేను డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన టెంప్లెట్ అయితే తీసుకుంటున్నాను. చూడండి, సెర్చ్ చేశాను. ఇక్కడ చూసారా, లింక్డ్ఇన్ కెరాజల్ అని ఇక్కడ ఉంది. ట్యాప్ చేయండి. అక్కడ చూడండి, మనకి లింక్డ్ఇన్ కెరాజల్ అయితే వచ్చేసాయి. ఇక్కడ మనకు నచ్చిన టెంప్లెట్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏది నచ్చుతుందో ఆ టెంప్లెట్ అయితే తీసుకుందాం. చూడండి, నేను ఈ టెంప్లెట్ అయితే తీసుకుంటున్నాను. చూసారా, 8 పేజెస్ ఉన్నాయి. అప్లై ఆల్ అని ట్యాప్ చేద్దాం. ఇక్కడ దీని మీద చూడండి, మనకి ఇక్కడ అన్నీ వచ్చేసాయి. ఓకేనా. ఇలా వీటిని మనం చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే యాస్టీస్గా మనం ఇలా అయినా పోస్ట్ చేయొచ్చు. మనం ఏ కంటెంట్ ఉందో ఆ కంటెంట్ ఇక్కడ మనము యాడ్ ఇక్కడ చూడండి, మనం ఏదైనా కంటెంట్ రాసుకున్నాము అనుకోండి, ఆ కంటెంట్ని మనం ఇక్కడ సబ్ హెడింగ్ పెట్టుకోండి. మీకు సంబంధించిన డిజిటల్ మార్కెటింగ్ టిప్స్ అని ఏదైనా పెట్టుకున్న తర్వాత మనం డిస్క్రిప్షన్ రాయాలి అనుకోండి. చూడండి, ఇక్కడ టెక్స్ట్ ఉందా, టెక్స్ట్లో సబ్ హెడింగ్ పెట్టుకుంటే ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ మనకు కావాల్సిన డిస్క్రిప్షన్ అయితే మనం తీసుకోవచ్చు. సంథింగ్ ఏదైనా రాయండి. ఇక్కడ ఒక నిమిషం, ఇక్కడ మనం రాయొచ్చు. ఏమన్నా మనం కంటెంట్ గురించి మనం ఏదైనా తీసుకొని రాయొచ్చు. వైట్ కలర్ పెట్టేస్తాను. చూడండి, ఎడిట్ చేసిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్, హౌ మెనీ డిజిటల్ మార్కెటింగ్ create a new design in Carousel. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ OURSC డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అని టైప్ చేశాను. ఓకేనా. దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి, ఇక్కడ ఫాంట్ సైజ్ ఉంది కదా, ఈ ఫాంట్ సైజ్ని ఇలా మనం చేంజ్ చేసుకోవచ్చు. పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు, చేసుకోవచ్చు. ఇలా డిస్క్రిప్షన్ రాసుకోవచ్చు. ఇలా మనం హెడ్డింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫాంట్ కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఫాంట్ చూడండి, ఇక్కడ ఫాంట్ ఉంది కదా, ఇక్కడ మనకు నచ్చిన ఫాంట్ అయితే తీసుకుందాం. చూద్దాం ఫాంట్, అది చూడండి ఎలా చేంజ్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ మనకు నచ్చిన ఫాంట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఉంది పైన, ఇది సేమ్ అంతే. ఈ ఫాంట్
ఈ ఫాంట్ని కూడా చేంజ్ చేద్దాం మనం. ఈ ఫాంట్ని మనం చేంజ్ చేసుకుందాం. ఇక్కడ చాలా ఫాంట్స్ వస్తాయి, మనకి ఎలా కావాలంటే అలా. చూడండి, ఇలా చేంజ్ అవుతూ ఉంటాయి. మనకు నచ్చిన ఫాంట్ అయితే ఇక్కడ తీసుకోవచ్చు. బోల్డ్, కొద్దిగా లేట్గా తీసుకుంటుంది. చూద్దాం, ఇంకా కిందికి వచ్చి చూద్దాం. ఇలా ఫాంట్స్ని చేంజ్ చేసుకుంటూ వెళ్తే మన కింద ఇలా వచ్చేస్తాయి. ఓకేనా? చూడండి, దీన్ని మనం ఇంకా ఎలా చేసుకోవచ్చు. ఒక్క నిమిషం. ఎలా పెట్టుకోవచ్చు. ఓకేనా? దీని కలర్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఫాంట్ కలర్ని చేంజ్ చేసుకుందాం. సేమ్ యాస్టీజ్గా లేకుండా చూడండి, ఇలా ఫాంట్ కలర్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఓకేనా? నేను ఈ ఫాంట్ కలర్ పెట్టేశాను. నెక్స్ట్, ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ని చేంజ్ చేసుకోవచ్చు మనం. చూద్దాం. ఇక్కడ టైప్ చేద్దాం, డిజిటల్ మార్కెటింగ్ ఇమేజెస్ అని టైప్ చేద్దాం. టైప్ చేయగానే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి చాలా వచ్చేస్తాయి. ఇక్కడ మనకు నచ్చిన ఇమేజ్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా? ఇదిగా ఉంది. ఇలా వచ్చేస్తాయి కదా, మనకు నచ్చిన డిజైన్ తీసుకుందాం. ఇది తీసుకుందాం. ఇమేజ్ని డిలీట్ చేసేసి ఈ ఇమేజ్ అయితే మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఓకేనా? ఇక్కడ ఉంది కదా, సేమ్ ఇలా మనకు నచ్చిన డిజైన్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇంకోటి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఉంది కదా, ఈ కలర్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, కలర్ చేంజ్ అవుతుందా? ఇలా మనకు నచ్చిన కలర్ అయితే ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేంజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకేనా? ఓకే, నేను ఇది పెట్టేశాను. నెక్స్ట్, సేమ్ అంతేనండి. ఇక్కడ కలర్ని చేంజ్ చేయాలి, ఫాంట్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇమేజ్ని చేంజ్ చేసుకుందాం. నెక్స్ట్, ఎలిమెంట్స్లోకి వెళ్ళి మనం ఇంకో ఇమేజ్ అయితే తీసుకుందాం. నెక్స్ట్, నేను ఇమేజ్ తీసుకుంటున్నాను. చూసారా, ఈ ఇమేజ్ని డిలీట్ చేసేస్తాను. చూడండి, ఇది ఇలా డిస్క్రిప్షన్ మన ఇష్టం, ఏదైనా రాసుకోవచ్చు. మీ కంటెంట్కి తగ్గట్టు డిస్క్రిప్షన్ రాసుకుని, అంటే మీరు ఏ కంటెంట్ తీసుకున్నారో ఆ కంటెంట్ రిలేటెడ్గా ఇక్కడ హెడ్డింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ డిస్క్రిప్షన్ రాసుకోవచ్చు. ఇంకా ఏమైనా రాసుకోవాలంటే ఇక్కడ టెక్స్ట్ స్టైల్స్ ఉందా, ఇక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ యాడ్ హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్ అని, డిస్క్రిప్షన్ అని ఉంటుంది. ట్యాప్ చేయగానే ఇక్కడ వచ్చేస్తుంది. అక్కడ మనం టైప్ చేసుకొని రాసుకోవచ్చు. ఓకే, ఇలా ఇమేజ్ కూడా చేంజ్ చేసాం కదా మనం. నెక్స్ట్,
సేమ్ ఇక్కడ సేమ్ అంతేనండి. ఇమేజ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇమేజ్ని చేంజ్ చేద్దాం. యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ ఇందులోకి వెళ్ళి మనకు నచ్చిన ఇమేజ్ అయితే తీసుకోవచ్చు. నేను ఇమేజ్ తీసుకుంటాను. ఓకేనా, ఈ ఇమేజ్ని డిలీట్ చేసేస్తాను. ఇలా మనకు నచ్చిన డిజైన్ అయితే తీసుకోవచ్చు. సింపుల్గా ఇలా డిజైన్స్ సెట్ చేసుకోవచ్చు. మనం కంటెంట్ రాసుకోవచ్చు. మనకు నచ్చిన కంటెంట్ అయితే మనం తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనం చూడండి ఎలా సింపుల్గా సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫాంట్ కలర్ చేంజ్ చేద్దాం. ఓకే, ఇమేజెస్, గో టు ఎలిమెంట్స్. ఓకేనా, ఇలా చూడండి ఈ ఇమేజ్ డిలీట్ చేసి ఇమేజ్ అయితే ఇక్కడ తీసుకుంటున్నాను నేను. ఇలా మనకు నచ్చిన డిజైన్ అయితే తీసుకోవచ్చు. ఫాంట్ కలర్ చేంజ్ చేద్దాం. ఓకేనా, ఇంతేనండి. సింపుల్గా మనం ఇలా లింక్డ్ఇన్ కెరీర్లో అయితే ఇలా డిజైన్ చేసుకోవచ్చు. మనం ఏదైతే కంటెంట్ రాసుకుంటున్నామో ఆ కంటెంట్ ఇక్కడ హెడ్డింగ్ పెట్టుకొని యాడ్ సబ్ హెడ్డింగ్ పెట్టుకొని అక్కడ డిస్క్రిప్షన్ రాసుకోవచ్చు. ఇలా ఇమేజ్ కావాలంటే ఇమేజ్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా అనేసి డిలీట్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకు కావాల్సిన డిస్క్రిప్షన్ అయితే రాసుకోవచ్చు. ఓకేనా, లేదంటే ఇలా ఇమేజే పెట్టుకుంటానంటే మీ ఇష్టం. అది అన్నీ అంతేనండి. చూడండి ఇక్కడ మళ్ళీ ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ చాలా ఇమేజెస్ ఉంటాయి కదా, ఈ ఇమేజెస్లో మనకు నచ్చిన ఇమేజ్ అయితే తీసుకొని అక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇమేజ్ అయితే ఇక్కడ తీసుకుంటున్నాను. ఈ ఇమేజ్ డిలీట్ చేస్తాను. ఇలా మనకు నచ్చిన డిజైన్స్ క్యాన్వాలోకి వెళ్ళి సెర్చ్ చేసుకొని మనం ఎందులో పోస్ట్ చేస్తున్నామో దానికి సంబంధించినది క్యాన్వాలో సెర్చ్ చేసి ఇలా కెరోజల్ కావాలంటే కెరోజల్, యూట్యూబ్ థంబ్నెయిల్ కావాలంటే యూట్యూబ్ థంబ్నెయిల్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, పోస్ట్ ఏవైనా సరే మనం క్యాన్వాలోకి వెళ్ళి సెర్చ్ బార్లో టైప్ చేయగానే దానికి సంబంధించిన టెంప్లెట్ అయితే మనకు వస్తున్నాయి. మనం ఏ కంటెంట్ చేస్తున్నామో ఆ కంటెంట్ రిలేటెడ్గా మనం టెంప్లెట్ అయితే తీసుకొని ఇలా కస్టమైజ్ చేసుకోవచ్చు. మన ఇష్టం అండి. మనకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ తీసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా మనకు నచ్చిన కలర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇమేజ్ చేంజ్ చేసుకున్నాం. ఎలిమెంట్స్లోకి వెళ్ళి చూడండి నేను ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను. ఇమేజ్ డిలీట్ చేసి ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను. చూడండి ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా ఇమేజ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన ఓఎంటీ ఛానల్ ఎంటీ జ్యోతి అని పెట్టేశాను. అంతేనండి. ఇలా సింపుల్గా మనమైతే డిజైన్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన విధంగా మనం ఇలా కెరోజల్ని తీసుకొని డిజైన్ చేసుకొని మనం అప్లోడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తూనే ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.